సినిమా అంతా మైనస్ కిందకి వస్తుంది ఈ పాయింట్ చెప్తే. ఇప్పుడు యాక్చువల్గా ఏంటి, సముద్రంలోకి వెళ్ళకూడదు. ఇప్పుడు రిస్ట్రిక్టెడ్ ఏరియా అనే ఒక బోర్డు పెట్టడానికి ఈ సినిమా అంతా తీసాం మనం. సముద్రంలో వెళ్ళకూడదు అబ్బా అంతే. అంటే చేపలు పట్టడానికి వెళ్ళు, కానీ అట్లా ఆ పిచ్చి పనులు చేయడానికి వెళ్ళొద్దు. వీళ్ళందరూ మారారా అంటే మారిపోయారు. ఇప్పుడు అజయ్ వచ్చి ఇంట్రోగేషన్ చేయగానే సముద్రంలోకి వెళ్ళాలి, నాకు ఒక పని ఉంది, మీకు డబ్బులు ఇస్తా అంటే నేను అవసరం లేదురా పో, మేము వెళ్ళము అంటే వెళ్ళమని కూర్చున్నాడు సైఫ్. సైఫ్ మారిపోయాడుగా. ఫస్ట్ సీన్ గమనించు, అజయ్ వచ్చిన సైఫ్ మారిపోయాడు. ఆ ఊరంతా మారిపోయింది దేవర వల్ల. మారాడంటావా? ఫస్ట్ సీన్ లో కాదబ్బా, మనోడు ఏంటంటే వచ్చి చులకనగా మాట్లాడతాడు, ఓకే, అంటే రెచ్చగొడతాడు కావాలని, ఏదో ఏదో వాళ్ళ నుంచి పొందడం కోసం. అవునవును, అది అర్థమైంది, రెచ్చగొట్టాడు కరెక్టే. కానీ మేము సముద్రంలోకి అయితే పోమన్నాడు కదా, ఎందుకు పోము అనడానికి ప్రకాష్ రాజ్ స్టోరీ చెప్పాడు. ప్రకాష్ రాజ్ స్టోరీ చెప్పేటప్పుడు అజయ్ ఉన్నాడా? ఉన్నాడు. అజయ్ అప్పుడుకి అంటే ఆల్రెడీ గతం కదా ప్రకాష్ రాజ్ చెప్పింది. సో గతంలో సైఫ్ కూడా మారిపోయాడు, సముద్రంలోకి వెళ్ళడానికి కూర్చున్నాడు, ఇంకా వాళ్ళందరూ మంచి మంచి పనులు చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చి గెలికాడు యాక్చువల్గా చెప్పాలి అంటే. సో సైఫ్ మారిపోయాడు. మారిన సైఫ్ ఆల్రెడీ మారిపోయాడు కాబట్టి ఇంకా సినిమా ఏముంటుంది, జరిగిపోయింది. ఫస్ట్ హాఫ్లో తండ్రి పోయాడు, సెకండ్ హాఫ్లో పిల్లోడు పోయాడు. నువ్వు అనుకున్న కాన్సెప్ట్ సెట్ అయిపోయింది. వీళ్ళని కూడా మారి మంచోడైపోయి కూర్చున్నాడు. ఆయన గెలికినా సరే చెప్పట్లా నేను చేయట్లేదు అని. మరి సీక్వెల్లో ఏం చెప్తావు నువ్వు? నాకు ఎలా అనిపించింది అంటే, ఇక్కడ ఆ పొడిచి పొడవని సీన్ గురించి సీక్వెల్ పెట్టావు. కొడుకు ఇలా పట్టుకొని ఉన్నాడు, వాడు కత్తి దింపాడో తెలీదు, తీస్తున్నాడో తెలియదు, పట్టుకున్నాడు కత్తిని. దింపినట్టుగా ఎందుకు దింపాడు అనేది సీక్వెల్కి వదిలేసావు. అది ఎక్కడ నాకు ఎలా ఉండింది తెలుసా, ఒక సినిమాకి సేమ్ ఇదే అనిపించింది నాకు క్లైమాక్స్ లో. ఎవరు తాత ఎవరు అంటే అంటే అంటారు కదా ఆ సినిమాలో. సో అలాగే సేమ్ ఇక్కడ ఎవరు ఎవరు ఎందు ఎవరా అంటే బాహుబలి ఛాయలు నువ్వు అప్పటి నుంచి బాహుబలితో కంపేర్ చేస్తున్నావు కాబట్టి ఒక బాహుబలి ఛాయ్ చెప్తా. మరి శ్రీకాంత్ యాక్షన్ పెళ్లి టైంలో కట్టప్పలాగా అదే అంటున్నాను, సేమ్ కట్టప్ప. రమ్యకృష్ణ వీళ్ళు ప్లాన్ చేస్తారా బాహుబలిని చంపాలి అని? 100% నేను ఎందుకు కంపేర్ విత్ మ్యూజిక్ అలాగే ఉంది. నేను ఎందుకు కంపేర్ చేసుకుంటున్నానంటే బికాస్ నాకు అట్లా సిమిలారిటీస్ కనిపించాయి కాబట్టి సినిమాకి కొన్ని దగ్గరలో. సో ఇప్పుడు దేవర క్యారెక్టరైజేషన్కి హై ఉంటుంది, కొడుకు ఉంటుంది, కొడుకు తండ్రి గురించి పెద్దగా తెలియదు, అంటే తెలిసినప్పటికీ దీనిలో చూపెట్టే విధానం బాహుబలిలో. సో తర్వాత తెలుసుకుంటాడు, ఎవరో ఎలివేషన్ ఇస్తే తెలుసుకుంటాడు, తెలుసుకున్న తర్వాత కొడుకు తండ్రి గురించి తెలియదు. అదే అంటున్నా, ఎందుకు చెప్పనా, తండ్రి తన గురించి చెప్పుకోడు, వాళ్ళ తాత గురించి వాళ్ళ తండ్రి గురించి ఆయన గురించి అట్లా సిమిలర్ గా కొన్ని కనపడ్డాయి. క్లైమాక్స్ కి వచ్చేసరికి కొడుకు తండ్రిని చంపడం ఏంటి, దానికి రిలేటెడ్ గా నీకు ఎండ్ ఇవ్వడం ఏంటి, హూ కట్టప్పకిల్డ్ బాహుబలి, వై కట్టప్పకిల్డ్ బాహుబలి అనే దానిలాగా దీనికి ఒకటి ఇచ్చి వదిలేశాడు. ఇప్పుడు ఎందుకు కొట్టుకొని రావాలి, ఇప్పుడు ఏంది నా బాబు, దేనికి చంపాడు, ఏమై ఉండొచ్చు అని. అండ్ ఇంకొకటి సీక్వెల్లో కథ మళ్ళీ ఉంటుంది, సైఫ్ అలీ ఖానే విలన్. ఎలా చెప్పనా, ఇప్పుడు ఊరు మారిపోయింది, అవును, మేము కూడా ఆ పనులు చేయట్లేదు అని చెప్పి సైఫ్ని ఎవడో ఇంట్రోగేట్ చేయడానికి వస్తే వాడు కూడా అలాగే అన్నాడు. అయినప్పటికీ యతి అనేవాడికి ఆయుధం వెళ్ళింది, అందుకు కదా ఈయన వచ్చింది ఇక్కడికి. ఒరిజినల్ కథలో యతి అనేవాడికి ఆయుధం వెళ్ళింది, వాడేమో స్టేడియాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నాడు, ఎవరినో ప్రాణం తీయడానికో బాంబు పేల్చడానికో 10 మందిని చంపడానికో వాట్ ఎవర్ హిస్ టాస్క్ ఇస్ వెళ్తున్నాడు. సో యతి అనేవాడికి ఆయుధం వెళ్ళిందంటే ఇంకా అక్కడ ఏదో కార్యకలాపం జరుగుతుంది. అది ఏంటి అనేది నీకు నెక్స్ట్ పార్ట్ లో ఉంటది. ఏమో అసలు ఇంకా మారలా, వాళ్ళు మారలా, సైఫ్ ఇంకా అలాగే ఉన్నాడు. దాని పార్ట్ లో ఉంటుంది. ఇంకా ఇంకా ఉన్నాయి కథలు. అది ఈ క్యారెక్టర్ కాస్త ఇటు వస్తాయి. ఇప్పుడు అడవిలో నుంచి న్యాచురల్ ఊర్లోకి, ఇప్పుడు అజయ్ తిరిగేదంతా బయట ప్రపంచం కదా, క్రికెట్ స్టేడియం అది ఇది అంతా కూడా అక్కడికి వచ్చేస్తుంది స్టోరీ. నువ్వు ఇది నీకు ఎట్లా అనిపించింది ఆయుధ పూజ సాంగ్? ఆయుధ పూజ సాంగ్ హైలైట్ సినిమాకి నాకైతే నిజంగా బాగా నచ్చింది. నేను అనిపించింది నాకు శివతాండవం ఆడాడు అనిపించింది. అంటే అది యాక్చువల్గా చెప్పాలంటే ఆ తండా ప్రజలు కదా, హై హా అవన్నీ ఇచ్చారు చూసావా, అక్కడ వాళ్ళకి అవి ఉంటాయి. ఆ నేచర్ ని పరిచయం చేయడానికి ట్రై చేశాడు, అంతే, అంతమించి ఏం లేదు. అండ్ ఇంకా చాలా మందికి అర్థం కాలేదు. కొంతమంది ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈ పబ్లిక్ టాక్ వాళ్ళని చూసా, మహా అయితే 20 కత్తులే ఉన్నాయి దాంట్లో, ఆయుధ పూజ అది మెయిన్ వెళ్ళక ఉన్నాయి కదా ఆయుధాలు అన్ని ఉన్నాయి, 20-25 ఉంటాయి అంతే. ఏరా బాబు తయారు చేసుకోవచ్చు కదా, ఏ కావాలని ఏముంది అని చెప్పి చాలా మంది అంటున్నారు. అవి అమ్మవారి ముందు పెడతారు కదా, దానికి ఏదో మహిమ ఉంటది, దాన్ని పట్టుకుంటే ఇక వీరుడు లాగా కనీసం ఒక పోట్లో 100 మందిని జయించవచ్చు అనే బలం ఉంటుందని ఫీల్ అవుతారు వాళ్ళు, అంతే. అదొక ఎమోషన్, అది జనాలకు అర్థం కాల. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్.
Please do subscribe to Telugu Rajam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.